ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గ్రేహౌండ్స్ బలగాలు ఒడిశా పోలీసుల సంయుక్తంగా జరిపిన కూంబింగ్లో ఎదురుకాల్పులు చోటు చేసుకుని 21 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలున్నట్లు తెలుస్తుండగా భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో దాదాపుగా ఉనికి కోల్పోయి కేవలం సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమైపోయిన మావోయిస్టులు మరోసారి భారీగా నష్టపోయారు. మల్కన్గిరి జిల్లా రామ్గుర్హ అటవీ ప్రాంతంలోని రామ్గఢ్ పనస్పుట్ మధ్య గ్రేహౌండ్స్ దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ కుమారుడు మున్నా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మున్నా ఇటీవలే మావోయిస్టు దళంలో చేరినట్లు తెలుస్తుండగా మున్నాతో పాటు మరో అగ్రనాయకుడు ఉదయ్ ఉన్నట్లు భావిస్తున్నారు. కాల్పుల్లో 2 గ్రేహౌండ్స్ సిబ్బంది గాయపడగా వారిని చికిత్స కోసం హుటాహుటిన విశాఖ కేజీహెచ్కు తరలించారు. రామగుర్హ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్య సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారంతో బలగాలు అర్ధరాత్రి నుంచి కూంబింగ్ చేపట్టాయి. ఈ తెల్లవారుజామున రామ్గఢ్ పనస్పుట్ మధ్య మావోయిస్టుల రహస్య స్థావరానికి చేరువైన బలగాలపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. గ్రేహౌండ్స్ ప్రతి కాల్పులు జరిపింది. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఇరుపక్షాల మధ్య హోరాహోరీ కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో 18 మంది మావోయిస్టులు మృతదేహాలను గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలంలో మావోయిస్టుల డెన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 4 AK-47 తుపాకులు, 4 SLRలు, కొన్ని 303 తుపాకులు, పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎదురుకాల్పులను ధృవీకరించిన డీజీపీ సాంబశివరావు భారీ మొత్తంలో ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆంధ్ర ఒడిశా పోలీసుల సంయుక్త కూంబింగ్ జరుపుతున్న సమయంలోనే మావోయిస్టులతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. అటవీ ప్రాంతంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. మావోయిస్ట్తో సుమారుగా అంటే మన 18 బాడీస్ పడిందంటే 18తో ఎక్కువ ఉండేవారు. కొంతమంది పారిపోయారా అది అంటున్నాము. మేబీ అరౌండ్ మోర్ దెన్ 25-30 ఉండవచ్చు అక్కడ. యాజ్ ఆఫ్ నో ఐ కెన్ నాట్ కమిట్ ఎనీ నేమ్. నేను పేరు చెప్పలేను. ఇంపార్టెంట్ క్యాడర్స్ ఆర్ దేర్. ఎందుకంటే 3 AK-47 అంటే 3 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉండవచ్చు అక్కడే. 4 SR అంటే 4 ఇంకా నెక్స్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఉండవచ్చా. బట్ మన ఒకవేళ బాడీ చూస్తే ఐడెంటిఫై అయితే దాన్ని మనం ఖచ్చితంగా చెప్తాం సార్. ఫొటోస్ మనకు చాలా డేటాబేస్ ఉంటుందా, ఎవరు ఉన్నారా ఎవరు లేదు మన డేటాబేస్లో మనం కంపేర్ చేస్తాము. దీని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఫోటో పంపిస్తే మనం ఇక్కడ కంపేర్ చేసుకుని వీల్ కమ్ టు నో హూ ఇస్.
ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గ్రేహౌండ్స్ బలగాలు, ఒడిశా పోలీసులు సంయుక్తంగా జరిపిన కూంబింగ్లో ఎదురుకాల్పులు చోటు చేసుకుని 21 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తుండగా భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో దాదాపుగా ఉనికి కోల్పోయి కేవలం సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమైపోయిన మావోయిస్టులు మరోసారి భారీగా నష్టపోయారు. మల్కనగిరి జిల్లా రామ్గుర్హ అటవీ ప్రాంతంలోని రామ్గఢ్, పనస్పుట్ మధ్య గ్రేహౌండ్స్ దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ కుమారుడు మున్నా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మున్నా ఇటీవలే మావోయిస్టు దళంలో చేరినట్లు తెలుస్తుండగా మున్నాతో పాటు మరో అగ్రనాయకుడు ఉదయ్ ఉన్నట్లు భావిస్తున్నారు. కాల్పుల్లో 2 గ్రేహౌండ్స్ సిబ్బంది గాయపడగా వారిని చికిత్స కోసం హుటాహుటిన విశాఖ కేజీహెచ్కు తరలించారు. రామగుర్హ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్య సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారంతో బలగాలు అర్ధరాత్రి నుంచి కూంబింగ్ చేపట్టాయి. ఈ తెల్లవారుజామున రామ్గఢ్, పనస్పుట్ మధ్య మావోయిస్టులు రహస్య స్థావరానికి చేరువైన బలగాలపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. గ్రేహౌండ్స్ ప్రతికాల్పులు జరిపింది. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఇరుపక్షాల మధ్య హోరాహోరీ కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో 18 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలంలో మావోయిస్టుల డెన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 4 AK-47 తుపాకులు, 4 SLRలు, కొన్ని 303 తుపాకులు, పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎదురు కాల్పులను ధృవీకరించిన డీజీపీ సాంబశివరావు భారీ మొత్తంలో ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆంధ్ర, ఒడిశా పోలీసుల సంయుక్త కూంబింగ్ జరుపుతున్న సమయంలోనే మావోయిస్టులతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. అటవీ ప్రాంతంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. మావోయిస్ట్తో సుమారుగా అంటే మన 18 బాడీస్ పడిందంటే 18తో ఎక్కువ ఉండేవారు, కొంతమంది పారిపోయారా అది అంటున్నాము. మేబీ అరౌండ్ మోర్ దెన్ 25-30 ఉండవచ్చు అక్కడ. యాజ్ ఆఫ్ నో ఐ కెన్ నాట్ కమిట్ ఎనీ నేమ్, నేను పేరు చెప్పలేను. ఇంపార్టెంట్ క్యాడర్స్ ఆర్ దేర్, ఎందుకంటే 3 AK-47 అంటే 3 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉండవచ్చు అక్కడే, 4 SR అంటే 4 ఇంకా నెక్స్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఉండవచ్చా. బట్ మన ఒకవేళ బాడీ చూస్తే ఐడెంటిఫై అయితే దాన్ని మనం ఖచ్చితంగా చెప్తాం సార్. ఫొటోస్ మనకు చాలా డేటాబేస్ ఉంటుందా, ఎవరు ఉన్నారా ఎవరు లేదు మన డేటాబేస్లో మనం కంపేర్ చేస్తాము. దీని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఫోటో పంపిస్తే మనం ఇక్కడ కంపేర్ చేసుకుని వీల్ కమ్ టు నో హూ ఇస్